అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ జేసీబీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడ బందర్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 300 to 400 మీటర్ డిస్టెన్స్లో అయితే ఒక రీసేల్ త్రిబుల్ బెడ్రూమ్ లగ్జరియస్ ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి. ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు నేను వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ డైలీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటి కోసం ఏమైనా వెతుకుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ యూస్ఫుల్గా ఉంటుందండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది వచ్చేసి మొత్తం కంప్లీట్గా బందర్ రోడ్ అండి. స్ట్రైట్గా రోడ్డు ఉన్నట్లయితే మనకి 100 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కాకపోతే మనకి స్ట్రైట్ రోడ్ లేదు. అది వచ్చేసి కంప్లీట్గా సిఆర్డిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి, గ్రూప్ హౌస్ కాదు. 100% నామ్స్ ప్రకారం కట్టిన అపార్ట్మెంట్ అనమాట. సో బందర్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 300 to 400 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ప్రజెంట్ మనం చూసేది వచ్చేసి 5th ఫ్లోర్ అండి. టాప్ ఫ్లోరు మొత్తం మనకి ఫ్లోర్కి 4 ఫ్లాట్లు ఉంటాయి. టోటల్గా 5 ఫ్లోర్లు 20 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ అండి ఇది. మనకి ఎదురుగా ఇవ్వకుండా గుమ్మాలు పక్క పక్కన ఇచ్చారనమాట. ఒకదానికి ఎదురుగా అయితే ఉండవు. ఒకటి చూడొచ్చు. ప్రజెంట్ మనం చూసేది ఈస్ట్ ఫేజింగ్ 7 years ఓల్డ్ రీసేల్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్రెండ్స్. వచ్చేసి మెయిన్ డోరు సింహద్వారం టేక్ వుడ్తో చాలా బ్యూటిఫుల్గా పాలిషింగ్ చేసి పెట్టారు. టోటల్గా కన్స్ట్రక్షన్ అయ్యి 7 years అయితే అవుతుంది. లొకేషన్ వచ్చేసి విజయవాడ పోరంకి పంటకాలువ రోడ్ అండి. బందర్ రోడ్డుకి చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. పోరంకి పంటకాలువ రోడ్ అండి. వచ్చేసి మనకి కంప్లీట్గా హాల్ కమ్ లివింగ్ ప్లేస్ అండి. చాలా స్పేషియస్గా అయితే ఉంది. చూడొచ్చు సీలింగ్ కానీ, సీలింగ్ లైట్స్ కానీ, టీవీ యూనిట్ ఏరియా కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. చూడొచ్చు స్ట్రైట్గా ఒక డోర్ ఇచ్చారు. అది వచ్చేసి మనకి బాల్కనీ అనమాట. రోడ్ ఫేజింగ్ బాల్కనీ అండి. ఒక డోర్ అయితే ఇచ్చారు. సో పెద్దగా రిపేర్స్ అయితే ఏమీ లేవండి. చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అయితే ఉన్నాయి. సో రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అనమాట. ఇది వచ్చేసి బాల్కనీ ఫ్రెండ్స్. చుట్టూ సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టారు. రోడ్ ఫేజింగ్ బాల్కనీ అనమాట. సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 2000 ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్. ప్లింత్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి 1600 ఎస్ఎఫ్టీ అనమాట. ప్లింత్ ఏరియా 1600 అండి. అలాగే అన్డివైడెడ్ షేర్ మనకి 77 గజాలు అయితే మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 77 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది వచ్చేసి పూజ గది అనమాట. హాల్ నుంచి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్ ఉంటాయి. పక్కన ఇదంతా ఓపెన్ డైనింగ్ అనమాట. చూడొచ్చు ఇదంతా కంప్లీట్గా హాల్ అండి. సో అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి 75 lakhs చెప్తున్నారండి. 75 లక్షలు. 7 years ఓల్డ్ అపార్ట్మెంట్ అండి, గ్రూప్ హౌస్ కాదు. 75 lakhs చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. సో కంప్లీట్గా కబోర్డ్ వర్క్స్ చేసి అయితే ఉన్నాయండి. పెయింటింగ్స్ అయితే ఒకటి వేయించుకోవాల్సి ఉంటుందండి, అది మీ చాయిస్ ప్రకారం. వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ లాగా వదిలిపెట్టారండి. ఇది వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్కి. చాలా స్పేషియస్గా అయితే ఉందండి. ప్లింత్ ఏరియా మనకి 1600 ఎస్ఎఫ్టీ అండి. టోటల్గా 2000 ఎస్ఎఫ్టీ అనమాట. సో గెస్ట్ బెడ్రూమ్ నుంచి స్ట్రైట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. చూడొచ్చు ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. బెడ్రూమ్ సైజెస్ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారండి. టాయిలెట్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయి. కబోర్డ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. చూడొచ్చు 3 బెడ్రూమ్స్ కాను 3 అటాచ్డ్గా టాయిలెట్స్ అయితే ఉంటాయండి స్పేషియస్గా. చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. చుట్టూ టైల్ వర్క్ ఇచ్చారు. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ పూజ గది ఉంటుందండి. అలాగే ఇటువైపు అంతా చూసినట్లయితే ఓపెన్ డైనింగ్ అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా కబోర్డ్ వర్క్ అయితే చేశారు. చూడొచ్చు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. ఈ డోర్ వచ్చేసి మనకి కిచెన్ అనమాట. కిచెన్ పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. వచ్చేసి ఎల్ షేప్లో అయితే ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది కూడా
ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఎలిజిబిలిటీని బట్టి 80 to 100% బ్యాంక్ లోన్ అయితే తీసుకోవచ్చు. అలాగే మీకు బ్యాంక్ లోన్ పరంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా మేమైతే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేము లోన్స్ కూడా ఇప్పించడం జరుగుతుందండి. వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా అనమాట. సపరేట్గా మాస్టర్ బెడ్రూమ్లో ఫిట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. బయటికి రాగానే ఇదంతా ఓపెన్ డైనింగ్ అండి. రైట్ సైడ్ కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారు ఫ్రెండ్స్. పక్కనే వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. సో కిచెన్ చుట్టూ టైల్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. చాలా డీసెంట్గా అయితే ఉందండి వుడ్ వర్క్. అలాగే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి పక్కనే వాష్ ఏరియా అండి. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని వివరాలు ఏమైనా కావాలి అనుకుంటే తప్పకుండా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను. అలాగే మీరు మన ఛానల్ ద్వారా ఎటువంటి ప్రాపర్టీ అయినా తీసుకోవాలి అనుకుంటే మేమైతే మీకు 0 కమిషన్స్తో మంచి మంచి ప్రాపర్టీస్ అయితే ఇప్పించడం జరుగుతుందండి. ఎటువంటి కమిషన్ ఉండదు. విజిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. మరిన్ని వివరాలకి స్క్రీన్ పైన ఇచ్చిన నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. జై హింద్.